హాయ్ గాయస్. ఈ బాక్స్ ఏంటని చూస్తున్నారా? ఇది ఒక షోల్డర్ అండ్ నెక్ మసాజర్ అట. దీన్ని నేను మొన్న మే 12న మా వారి బర్త్డేకి గిఫ్ట్గా తీసుకొచ్చాను అనమాట. తెప్పించాను అమెజాన్లో. అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు. ఈరోజు తీశాను బయటికి. తీసేసి ఇది ఎలా పనిచేస్తుందో మీతో పాటు నేను కూడా చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అదైతే ఛార్జింగ్ పెట్టాను. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలట. ఛార్జింగ్ పెట్టాను. అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ నుంచి తీసుకొచ్చి తర్వాత అది ఎలా పనిచేస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇదేనమాట అద్భుతమైన మసాజర్. దీనికి అదే ఛార్జింగ్ పెట్టాలన్నారు కదా, పెట్టాను. కొంచెం ఎక్కినట్టుంది, ఇంకా అదిగా రెడ్ లైట్ వెలుగుతుంది. ఓకే, అయినా సరే మనం ఎంత ట్రైలే వేస్తాం కదా, చూద్దాము. దీన్ని తీసి ఎలా యూజ్ చేస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తానన్నమాట ఇప్పుడు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూసారా ఇది ఎంత బాగా మసాజ్ చేస్తుందో. ఓకేనా? ఓకే, ఇది ఓకే. ఆ తర్వాత మన భుజము ఎక్కడైనా సరే. ఓకే, చూస్తున్నారుగా అచ్చగా మనిషి మసాజ్ చేస్తున్నట్టే ఉంది నాకైతే. కొంచెం ఇప్పుడు మనుషుల్లో అసలు ఓపిక ఎక్కడ ఉంటుంది ఇంకొకరికి చేయడానికి? ఏదో పార్లర్లో అయితే డబ్బుల కోసం చేస్తారు, కానీ మనం ఇళ్ళల్లో అయితే నిజంగా ఒకరికి ఇంకొకరు హెల్ప్ చేసుకునేటట్టయితే లేదు ఫ్రెండ్స్. అదైతే పక్కా. ఎందుకంటే నా అనుభవం కాబట్టి చెప్తున్నాను. మా వారికి పాపం బాగా కాళ్ళ నొప్పులు, కానీ ఒక్కోసారి నేను నొక్కలేను. ఎందుకంటే నాకే ఓపిక ఉండదు కాబట్టి. అందుకని బాగా సెర్చ్ చేస్తే యూట్యూబ్లోనే నేను ఇన్స్టాలో చూశాను అనమాట. ఇది ఒక ఆవిడ ఎవరో డెమో ఇస్తుంటే చూశాను. అబ్బా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, మనకేం పని చేస్తాయిలే అని చెప్పేసి నేను నిజంగా పట్టించుకోలేదు. తర్వాత ఈయనకి ఏదో నొప్పులకి నొక్కలేక ఉంటే సరే చూద్దాం, ట్రైల్ వేద్దామని చెప్పేసి మా పాపని సెర్చ్ చేయమన్నా. నేను చేశాను, ఆల్రెడీ సెర్చ్ చేశాను. సరే స్టార్స్ రేటింగ్స్ అవన్నీ అయితే నాకు తెలియదు. మా పాపని ఒకసారి సెర్చ్ చేయి నాన్న అంటే, మమ్మీ ఇవన్నీ డమ్మీనే, ఏం పని చేయవనింది. సరే నాన్న ఒకసారి చూద్దాము, చూసి యూజ్ అయితేనే తీసుకుందాము, లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాము అని చెప్పానమాట నేను. సరే ఓకే, నీ ఇష్టం అని చెప్పేసి పెట్టేసింది. ఆర్డర్ పెట్టింది. పెట్టాక కూడా ఒకటే చెప్పింది, చెక్ చేసి వెనక్కి ఇచ్చేద్దామా అనింది. ఎవరు నొక్కుతారండి ఈ రోజుల్లో? డబ్బులు ఇచ్చి బ్యూటీ పార్లర్లో మసాజ్ చేయించుకుంటే తప్పితే, లేదా మసాజర్స్ చైర్స్ వచ్చాయి కదా వాటిలో తప్పితే. వాటికి అంటే ప్రతిసారి మనం బయటికి వెళ్ళలేం కదా, ఇంట్లో అయితే లక్షలు పెట్టి మనం కొనుక్కోలేము. ఏమంటారు? అందువలన ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. ఇదైతే తెప్పించాను. ఇది లెగ్ అన్ని ప్లేసెస్ జాయింట్ పెయిన్స్ ఎక్కడుంటే మనకి అక్కడ పనిచేస్తుందిట. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఒక మనిషి ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి చేతులతోటి ఎంత చక్కగా మసాజ్ చేస్తుందో. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది నేను ఎక్కువ ల్యాక్ చేయదలుచుకోలేదు వీడియో. ఓ చిన్న వీడియో చేసి పెడదాం అనుకున్నాను నేను. ఓకే, ఇదైతే ఎలా ఉందో నేనైతే దీన్ని పనిచేస్తున్న విధానం చెప్పాను. ఇదిగోండి జాయింట్ ఇక్కడ అంటే మీకు నాకైతే వీడియో తీయడం కూడా రావట్లేదని మా పిల్లలు తిడుతున్నారు. అదిగోండి, దీన్ని ఆఫ్ చేయటం కూడా మనం ఎలాగో చూద్దాము. ఆగిపోయింది. అంతే అన్నమాట. చాలా మంచి ప్రోడక్ట్ అనిపించింది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ అందరికీ అందుబాటులో ఉన్న రేట్లోనే ఉంది కాబట్టి ఎవరికైనా సరే, చెప్పాను కదా నాలాగా ప్రాబ్లమ్స్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. నాకు అంటే నాలాగా అంటే నాకు మా వారికి ఇద్దరికి యూజ్ అవుతుందని నేను తెప్పించాను.
కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి నాకు నచ్చింది. నా ఈ ప్రోడక్ట్ని కాదు, నేను నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందాము, నాకు నచ్చిన సంతోషంతో అనమాట అని చెప్పేసి నేను మీకు ఇది చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి, అసలు దీని కాస్ట్ ఏంటి, ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే నన్ను మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఇదేమీ ఏమంటారు, అడ్వర్టైజింగ్ ఏదో అంటారు కదా, ప్రమోషన్ అస్సలు కాదు. నేనైతే ఏ ప్రమోషన్ చేయను అదైతే ముందే చెప్తున్నాను. ఓకే, మీతోటి షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి మెల్లమెల్లగా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్. ఓకే, బాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ.